ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ విభాగానికి సంబంధించి కువైట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 21వ తేదీ ఆయన జన్మదినం పురస్కరించుకొని కువైట్లో ఈరోజు అనేక మంది జగనన్న అభిమానులు మరి జన్మదిన వేడుకలంటే కేవలం కేక్ కటింగ్ చేసుకొని మీటింగులు మాట్లాడుకొని వెళ్ళిపోవడమే కాకుండా ఈరోజు 67 మంది మరి బ్లడ్ డొనేషన్కి ముందుకొచ్చి ఇంత దూరం అంటే ఈ దేశంలో కూడా మరి జగనన్న మార్గంలోనే సేవా మార్గంలోనే అంటే మేము చేసే సేవ 10 మంది ప్రాణాలు కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు మరి ఎన్ఆర్ఐ విభాగం తరపున నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మరి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే జగనన్న ముఖ్యమంత్రిగా తన 5 ఏళ్ల పరిపాలనలో పేద ప్రజలందరిలో అందరి గుండెల్లో ఎట్లాగా ఆయన ముద్ర వేశాడు. మరి ఈ రోజుకి ఆయన గొప్పదనాన్ని మరి అంతా గుర్తు చేసుకుంటూ ఆయన పాలనను గుర్తు చేసుకుంటూ ఆయన పాలనలో వీళ్ళ కుటుంబాలకు జరిగిన మంచి చేసుకుంటూ ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఈరోజు గల్ఫ్ దేశాల్లో ఎస్పెషల్లీ కువైట్లో మరి ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాది మంది మరి రాయలసీమ వైపు నుంచి కావచ్చు అట్లాగే గోదావరి జిల్లాల నుంచి కావచ్చు అనేక మంది వాళ్ళ బతుకు తెరువు కోసం కుటుంబాలని కూడా వదిలిపెట్టి ఇక్కడ పనిచేయడానికి వచ్చారు. మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారంటే దానికి డెఫినెట్గా ఈరోజు వీళ్ళందరూ చెప్తున్నది ఆ 5 ఏళ్ల జగనన్న పాలనలో వాళ్ళ కుటుంబాలకు ఎంత మేలు జరిగింది, ఆ కుటుంబాలు ఎంత బాగుపడ్డాయి. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారనేది చాలా స్పష్టంగా వీళ్ళంతా చెప్పడం జరుగుతోంది.